బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 83672152. హాయ్ అండి. నేను మీ మాధురి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులంతా కూడా మనకి చాలా స్పెషల్‌గా ఉంటుంది. గణపతి ఒక్కొక్క మండపంలో వాళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఒక్కొక్క గణపతి విగ్రహం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మరి ఇందులో భాగంగా నేనైతే వచ్చేసాను జవహర్ నగర్‌లో ఉన్న మహాత్మా యూత్ అసోసియేషన్ వాళ్ళి 52nd ఇయర్ అన్నమాట ఇది. ఇలా మండపాన్ని కంటిన్యూస్ చేస్తూ ఉన్నారు 52 ఇయర్స్‌గా. చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడైతే నేను నుంచున్నానో ఈ సెటప్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ సెట్టింగ్. ఒక గుహ లుక్ మనకి క్రియేట్ చేశారనమాట. సో చాలా బాగుంది. చూడండి, ఒక పురాతనమైన గుహ మనకి ఎలా ఉంటుంది, ఆ రాళ్ళు కానీ దానిపైన వచ్చిన ఆ నాచు సేమ్ ఆ ఫీల్ ని క్రియేట్ చేశారండి. చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి అయితే వచ్చేసాము. దేనికి దానికి సెపరేట్ గా ఇన్ అవుట్ కూడా ఉందన్నమాట, ఎంట్రీ ఎగ్జిట్. అసలు అసలు సినిమా సెట్టింగ్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఉందండి. సినిమా సెట్టింగ్ ఏంటి, రియల్ గానే అసలు ఫుల్ రియాలిటీ అన్నమాట. వావ్, బాబా, అసలు ఒరిజినల్ ఎంతలా అసలు ఏ మాత్రం తెలియట్లేదు. ఇది ఆల్రెడీ ఇక్కడ గుహ ఉందా అన్న ఫీల్ కలుగుతుంది. వా, నిజంగా పుణ్యం చేసుకోవాలండి ఇలాంటి సెట్లు చూడడం అన్నది. అసలు చూసారా, శివుడు ఎంత బాగుందో, శివలింగం, పెద్ద శివలింగం, ఒక చిన్న పాండ్ లో శివలింగం, ఇంకా కంటిన్యూస్ గా ధార పడుతూనే ఉంది. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇక్కడ ఒక వైబ్ వచ్చింది నిజంగానే ఇక్కడ రాగానే. చాలా బాగుంది. అంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి న్యాచురల్ గా ఆ చిన్న బుడ్డి దీపాలు ఉంటాయి కదా, అలాంటి దీపాలతోటి ఆ వెలుగులోనే మొత్తం అంతా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బోలా శంకరుడి దర్శనం అయిన తర్వాత ఆయన తనయుడు విఘ్నేశ్వరుడి దర్శనం మనం చేసుకోబోతున్నాం అనమాట. సో విఘ్నేశ్వరుడి దర్శనం బాగుంది అంతా అయితే శివ దర్శనము, శివానుగ్రహం కూడా మనకి కలుగుతుంది అనుకుంటూ ఉంటాం కదా. సో లోపలికి అయితే వెళ్దాము. అసలు లోపల ఏముందో మనకి ఫుల్ సస్పెన్స్, ఆ విఘ్నేశ్వరుడు ఎలా ఉంటాడా అన్నది. సో ఏం కనిపించట్లేదు, గుహలోంచి మనం లోపలికి వెళ్ళడం వచ్చేసేయండి. బాగుందండి, ఎంత న్యాచురల్ గానే అనిపిస్తుంది. అసలు ఏ మాత్రం కూడా ఇది సెట్ వేసారా అన్న ఫీల్ అయితే కలగట్లేదు. ఇంత దగ్గర నుంచి చూస్తున్నా కూడా అలానే అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా వేశారండి. అసలు వీళ్ళకి ఈ ఐడియా, ఈ గుహలోంచి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అన్న ఐడియా ఎలా వచ్చిందో. వా, అసలు గణపతి మహారాజు లాగా టీవీగా కూర్చున్న గణపతిని మనం చూడొచ్చు. ఇది 18 feet విగ్రహం అండి. ఎంత బాగుందో చూసారు కదా. గుహ చూడడానికి బయట ఇంతగా అనిపించింది, కానీ లోపల 18 అడుగుల స్వామి ఉన్నాడా అనిపించేటట్టుగానే అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మహారాజే ఆయన. ఆ మహారాజు అని మనం అనుకోవడం కాదు, ఆయన రూపంలోనే మనకి కనబరుస్తున్నాడు అనమాట. నిజంగా చాలా బాగుందండి. 52nd ఇయర్ అంట. ఈ విధంగా మహాత్మా యూత్ అసోసియేషన్ వాళ్ళు సో ఇంత చక్కగా కష్టపడి ఇంత బాగా ఇంత కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు నిజంగా ఈ సంవత్సరము. సో అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు వాళ్ళ థీమ్కి క్రియేటివిటీకి కారణం ఏంటి, ఏ విధంగా వీళ్ళకి ఐడియా వచ్చింది, అండ్ ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అండ్ దీనికి సంబంధించి సామాజికంగా వాళ్ళు ఏమేం చేస్తారు అన్న విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం పదండి. మహాత్మా యూత్ అసోసియేషన్ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. సో మరి ఇన్నోవేటివ్ ఐడియా వెనక ఉన్న రీజన్స్ ఏంటి అన్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దామా. హాయ్ అండి. నమస్తే. సో ఇది 52nd ఇయర్ కదా, ఇక్కడ కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ గుహ థీమ్ తోటి వచ్చారు కదా, సో దీనికి రీజన్స్ ఏంటంటారు? ఇదండి 1974లో మా పెద్దవాళ్ళు ఒక నలుగురితో మొదలు పెట్టారు. ఆ రోజు 150 రూపాయలతో జరిగిన ప్రోగ్రాము ఇవాళ ఒక 15 లక్షల వరకు ఎక్స్పెండిచర్స్ అవుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మా టీం
మా టీమ్ మెంబర్స్కి వచ్చిన ఇన్నోవేటివ్ ఐడియాతోని మేము దాన్ని ఇలా చేసామన్నట్టు. ఇప్పుడు ఇది థర్డ్ జనరేషన్. 74లో ఫస్ట్ జనరేషన్, తర్వాత మేము సెకండ్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వీళ్ళు కంటిన్యూ అవుతారు. అలా జరుగుతుంది. రోజు ఒక 5 to 10,000 మెంబర్స్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారండి ఈవినింగ్ టైమ్స్. అది ఇది టోటల్గా ఒక 15 lakhs టోటల్ ఎక్స్పెండిచర్స్ అండి. ఈ గుహకే 8 lakhs ఈ సెట్టింగ్ ఆ సెట్టింగ్కి. అది అతను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టీమ్ మెంబరే, ఆయన మణికంఠ అని చెప్పి ఆయన ద్వారా ఇది వేయించాం. నైస్, చాలా బాగుందండి. అలానే 18 అడుగుల విగ్రహాన్ని అంటే మీకు గణపతి ఇలానే ఉండాలని చెప్పేసి మీరు చెప్పి చేయించుకున్నారా? అవునండి, ఈ సెట్టింగ్ కి తగ్గట్టు ఈ హైట్ ఇలా అని మేము అరేంజ్ చేసుకున్నాం. మా ఈ టీమే ఇప్పుడు మా ఉన్న 3వ జనరేషన్ టీమే ఇదంతా ఐడియా వాళ్ళదే. ఓకే ఓకే. సో ఈ ఇయర్ నుంచి థర్డ్ జనరేషన్ వాళ్ళు ఐడియాస్ తోటి వచ్చారన్నమాట. ఓకే. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ ఏముందంటారు? లాస్ట్ ఇయర్ కలకత్తా డెకరేషన్ అండి. అంతకుముందు 50 years కి కూడా సేమ్ డెన్ సెట్ ఇలాగే వేసాం, కానీ అది జూట్ తో తయారు చేసింది. ఇదేమో ప్లాస్టర్ ప్యారిస్ దీంతో తయారు చేసింది. అట్లా ఇది 52 year కంటిన్యూ నడుస్తుంది, బ్రేక్ లేకుండా మాది కంటిన్యూస్ గా నడుస్తుంది. సో ప్రజలు ఎవరన్నా ఇక్కడికి వచ్చారని జవహర్ నగర్ పలానా మండపం ఎక్కడ చాలా మంది వస్తారండి, చూపిస్తారు. కనీసం 10 kilometers నుంచి కూడా వచ్చి చూస్తారు పబ్లిక్. సో అంటే మీలాంటి యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేసినా కూడా సమాజానికి అది బెనిఫిట్ అయ్యేటట్టుగానే ఉంటుంది, ఎందుకంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీలాంటి వాళ్ళ పైన. ఇంకోటి, ఈ గణేశుడికి చాలా నమ్మకమైన గణేశుడు. ఇక్కడ స్టడీ హాల్స్ ఉన్నాయి, మొత్తం హాస్టల్స్, ఆర్సి రెడ్డి స్టడీ హాల్స్. ఆ మొత్తం స్టూడెంట్స్ రోజు కంపల్సరీ వచ్చి మొక్కుకెళ్తారు. వాళ్ళు 100%. కొంతమంది కొట్టిన వాళ్ళు ఉన్నారు దాంట్లో, సివిల్స్ లో కానీ గ్రూప్స్ లో కానీ. వాళ్ళు చాలా మంది కూడా మాకు అదే చెప్తారు కూడా, మేము ఇక్కడ మొక్కుకొని వెళ్ళినాం, మేము పాస్ అయినాం అని చెప్పి అట్లా. మరి ఇంకేంటండి, మా చుట్టుపక్కల ఇంకా ఎవరైతే ఇప్పుడు వచ్చారో మరి ఇక్కడ వినయానికి, విజ్ఞానానికి, విజయానికి మన గణపతుడే ఉన్నాడు కాబట్టి సో చక్కగా విజిట్ అవ్వండి. చాలా బాగుంది, ఒక మంచి పేరు కూడా వచ్చింది. సక్సెస్ అవుతాము, విజయం సాధిస్తాము అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన మాటల్లో. అలానే సమాజానికి సో ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ ఈ గణపతి? ఇప్పుడు మా ఉన్న టీం అందరికి వెల్ సెటిల్ గా భగవంతుడు ఆశీర్వాదంతో అందరం మంచిగా సెట్ అయి ఉన్నామండి. అలాగే కొంతమంది పబ్లిక్ కూడా వాళ్ళు చెప్తారు కూడా, మాకు మంచిగా అయింది ఇక్కడ వచ్చి మేము దర్శనం చేసుకున్నందుకని. మా ఆశీర్వాదం ఉంటది భగవంతుని. తప్పకుండా మీరు ఇలానే సక్సెస్ఫుల్ గా గోల్డెన్ ఇయర్స్ కంటిన్యూ చేయాలండి, పరంపర జనరేషన్స్ అని కోరుకుంటున్నాము. సో చూసారు కదండి, 18 అడుగుల విగ్రహం 150 రూపాయలతో స్టార్ట్ చేసి 15 లక్షలు పెట్టి ఇప్పుడు మనకి ఇంత బాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా చూసి తీరాల్సిన, మన హైదరాబాద్ లో చూసి తీరాల్సిన గణపతి మండపాల్లో ఇదొకటనే చెప్పొచ్చు. ఈ క్రియేటివిటీ అంతా కూడా థర్డ్ జనరేషన్ వాళ్ళదని చెప్పేసి అన్నారు కదా, థర్డ్ జనరేషన్ వ్యక్తి ఇప్పుడు మన ముందే ఉన్నారు. సో మీరేం చెప్తారండి? ముందుగా నేను మా ఎంతమంది చేసిన వాళ్ళు చెప్పినట్టుగా స్టార్ట్ చేసినప్పుడు మన మండపాన్ని ఎంఎన్ శ్రీనివాసరావు గారు లీడర్, అతను, అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పక్కనే ఉంటారు, అండ్ రాజ్ కుమార్ సార్ అని నిమ్స్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు, సీనియర్ డాక్టర్. ఆ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు చేశారు. అయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నా కూడా అడ్వకేట్ అన్న భరత్ అన్న అని చెప్పేసి మా యూత్ అందరికి ఇతని గైడెన్స్ ఎక్కువ ఉంటుంది. నిమజ్జనం అండి ఎన్ని రోజులు పెడతారు గణపతి? ఎవ్రీ ఇయర్ 10th day నిమజ్జనం చేస్తామండి. 9th day నైట్ పూజ చేసి గణేషుని కదిలిస్తాము. దెన్ ఇది డిస్మాంటిల్ అవుతుంది. దెన్ 10th day నిమజ్జనం అవుతుంది. 12 తర్వాత అంటే కౌంటబుల్ టెక్నికల్ 11th day అన్నట్టుగా నిమజ్జనం జరుగుతుంది. సుమన్ టీవీ గారికి వచ్చినందుకు మీ యాంకర్ మీకు అందరికి కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్ की जय.